కడప జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 2 స్థానాలను కైవసం చేసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఒంటిమిట్టలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన, అందిస్తున్న పథకాలపై ఆరా తీశారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా తమ ప్రభుత్వం అధికారులకు, పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు. వైసీపీ చేస్తున్న చౌకబారు ఆరోపణలు, విమర్శలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రామచంద్ర ఫేస్ టు ఫేస్. జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఒంటిమిట్టలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయనతో మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎలా సాగుతోంది ప్రచారం? జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఇంత ప్రచారం మీరే స్వయంగా రావడానికి గల కారణం ఏంటి? ఒకటే చెప్తున్నాం, ఒంటిమిట్టలో ప్రజలు మా పక్షాన ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏమైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 14 నెలల్లో చేపట్టాయో అవే మాకు శ్రీరామ రక్షతో భావించి ఈరోజు మేము ప్రజల యొక్క వాకిళ్ల ముందరికి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు ఒకటే కోరుకున్నారు. గత 5 సంవత్సరాలు మేము నరకం చూసాం. జగన్మోహన్ రెడ్డి మనం ప్రాంతం వాడైనా మనం ముఖ్యమంత్రి చేస్తే ఎక్కడ చూసినా దాడులు, అరాచకాలు, కేసులు, మాఫియా పనులు, ఎర్రచందనం స్మగ్లర్లను తీసుకొచ్చి ఈరోజు ఎలక్షన్లో నిలబెట్టే పరిస్థితి వచ్చింది. గతం 2 పర్యాయాలు ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ గెలుచుకుంటే ఏమి అభివృద్ధి చేసిందని ఒకసారి అడుగుతున్నా. ఈరోజు ఒక యువకుని రాజకీయ రంగంలోకి తీసుకొని వచ్చాం. ఏ మచ్చా లేని అభ్యర్థిని ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది. వాళ్ళలాగా మాఫియా క్యాండిడేట్లను ఎవరిని ఇక్కడ నిలపలేదు. ఇంకొకటి కూడా చెప్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాలని ఒక సిద్ధాంతంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేసింది. మేము ఒంటిమిట్ట వాసులకు అలాగే ప్రజల దగ్గరికి వెళ్లేటప్పుడు అక్కడి నుంచి వస్తున్న ఆదరణే మాకు తెలుస్తూ ఉంది. ఏవైతే సంక్షేమ పథకాలు ఈ 14 నెలల్లో సూపర్ 6 అయితేనేం, మా మేనిఫెస్టోలో ఉండే పథకాలే కాదు, లేని పథకాలు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వడం జరిగిందని చెప్పి ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నాం. తప్పకుండా అంతిమ విజయం అయితే తెలుగుదేశం పార్టీదే. విజయం మీదే అంటున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా మాదే విజయం 2 చోట్ల అని చెప్పి వైసీపీ చెప్తోంది. ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతాయి అని చెప్పి మీరు భావిస్తున్నారు, వాళ్ళు భావించట్లేదని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నామండి, దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ యొక్క నాయకులు మాట్లాడడం. ఎందుకంటే 2019-24 మధ్యలో రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది. ఎక్కడ రాజకీయ పార్టీలకు మనుగోడు లేకుండా చేస్తామనుకునే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా అంత వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా మేము ఏ రోజు సమన్వయం కోల్పోలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా 5 ఏళ్లు పోరాటం చేశాం. చేసిన తర్వాతే 161 స్థానాలు గెలిచి దేశంలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కే విధంగా పనిచేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారికే దక్కింది. ఈరోజు ఎన్నికలు సజావుగా జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పక్షం మాట్లాడుతున్నారు. అయ్యా, ఒకసారి బేరీజ్ వేసుకోండి. ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్లలో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లలో రాష్ట్రంలో ఎక్కడన్నా ప్రజాస్వామ్యం ఉంటే ఏకగ్రీవాలన్నీ జరుగుతాయా? అలాగే రిగ్గింగులు చేసుకుంటే సంస్కృతి మీకు ముందే ఉన్నింది. అది కూడా వదిలేసి నామినేషన్ పైన మీకు అభ్యర్థులు గెలవడం జరిగిందే తప్పక ఎక్కడ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు, అర్హత మీకు లేదు. ఇప్పుడు నిష్పక్షపాతంగా పోలీసులు అలాగే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తూ ఉంది. రాబోయే 3 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. తప్పకుండా ఈ స్థానం కైవసం చేసుకుంటాం. అయితే ఇప్పుడు చెప్పండి, మెజార్టీ స్థానాల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు టీడీపీ సాధించింది. అయితే ఇప్పుడు ఈ 2 ఉప ఎన్నికల్లో కూడా గెలిచి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారా మీరు? 100% ఈ 2 స్థానాలు గెలుస్తున్నాం. ఎందుకంటే మేమేమో ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు ఉనికి కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ పార్టీ మనుగడ కోసం ప్రతిపక్షాలు ప్రతిపక్ష పాత్ర వహించకుండా అధికార పక్షంపై బురద జల్లే పని తప్పక ఈ 14 నెలల్లో ఏ రోజు రైతుల తరపున పోరాడలేదు, కార్మికుల తరపున పోరాడలేదు. ఎక్కడ ఒక ఉద్యోగం తెచ్చేదానికి కూడా ఆ రోజు పరిస్థితి లేదు. ఈరోజు లక్షలాది ఉద్యోగాలు వస్తా అంటే ఓర్చుకోలేక ఎంతసేపు మా మీద బురద జల్లే కార్యక్రమం చేపట్టడం తప్పక ఎప్పుడూ ఒక మంచిగా ప్రతిపక్ష పాత్ర వాళ్ళు వహించలేదు. కాబట్టి ఈరోజు కూడా ప్రజలు చాలా విజ్ఞతతో ఓటేస్తారని కోరుకుంటున్నా.
ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాల అమలే తమ విజయానికి కారణం అవుతుంది. అలాగే ఈ ఉప ఎన్నికల జెడ్పీటీసీ ఎన్నికలు గెలిచి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు కూడా గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి మంత్రి మండిపల్లి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రామచంద్ర, జీ తెలుగు.